രാധാകൃഷ്ണൻ ചേട്ടൻ ഇവിടെ ജോലി അന്വേഷിച്ച് വന്നതെന്നാണ് ഞങ്ങളൊക്കെ കരുതി. പക്ഷേ റിയൽ എസ്റ്റേറ്റ് മാധവൻ എന്നൊരാളുണ്ട്, അയാളെ തിരക്കി വന്നതാന്ന് പിന്നീട് അറിഞ്ഞു. അയാളുടെ അമ്മ ഈ അടുത്ത് മരിച്ചു. കർത്താവ് നമ്മുടെ പ്രാർത്ഥന കേൾക്കാണ്ടിരിക്കില്ലെന്നേ. രാധാകൃഷ്ണൻ വേഗം നിങ്ങളുടെ വീട്ടിലെത്തും. ക്രിസ്റ്റി, ധാര വന്നേക്കണം നോക്ക്. നമ്മുടെ രാധാകൃഷ്ണൻ ചേട്ടന്റെ കുടുംബം ചേട്ടനെ തിരക്കി വന്നതാണ്. ആണോ? നമസ്കാരം. എന്റെ മോളാ. ചേട്ടൻ നിങ്ങളെ പറ്റി എപ്പോഴും പറയാറുണ്ടായിരുന്നു. ചേട്ടനെ കാണുമ്പോ പറയണം, ഇവിടെ ചായക്കട നടത്തുന്ന ഫിലോമീന്റെ മോള് നന്നായി പഠിക്കണ്ടെന്ന്. ഒത്തിരി സന്തോഷാവും. బాయ్ లేడమ్మా. బాయ్ ఊరెళ్ళారండి. ఓ మనీ ఆర్డర్ వచ్చిందమ్మా. ఎక్కడి నుంచి? కాశీ నుండి వచ్చింది. ఓ సంతకం పెట్టండి రండి. హలో. హలో అన్నయ్య, నేను నిత్యని మాట్లాడుతున్నాను. చెప్పు అన్నయ్య, ఇప్పుడే నాన్న మనీ ఆర్డర్ పంపించారు. ఇప్పుడే రసీదు చూశాను. చెప్పు. నగర కార్యాలయం వారణాసి కాశీ అని రాసిందన్నయ్య. అమ్మా, నాన్న కాశీలో ఉన్నారట. కాశీ నుంచి మనీ ఆర్డర్ పంపించారట. రండి. శివాయ నమః. రాధాకృష్ణని పొన్నేకల ఊరత్నం. సరే, ఆయన్ని వెతుక్కుంటూ వచ్చాం. ఈవిడైన భార్య. నమస్కారం. ఆయన ఇక్కడి నుంచే, ఈ అడ్రస్ నుంచే మనీ ఆర్డర్ పంపించారు. అందుకే ఆయన్ని మీరు చూసారా? ఆయన ఇక్కడే ఉండేవారు. ఆహా. ఈ మఠంలోనే పనిచేసేవారు. అక్కడేం చేస్తున్నారు? ఎప్పుడూ ఆ నదీ తీరాన్ని చూస్తూ నించుంటారే? కింద సాధువులందరూ భోంచేయకుండా ఉన్నారు స్వామి. కిందకెళ్ళండి. దయాస్వామి, నాకు ఇతన్ని చూస్తుంటే అనుమానంగా ఉంది. ఊళ్ళో ఏదో తప్పు చేసి ఇక్కడికి వచ్చి తలదాచుకుంటున్నట్టు అనిపిస్తోంది. ఎందుకైనా మంచిది ఒక కన్నేసి ఉంచండి. స్వామి, అలా అంటారా? ఏంటి రాధాకృష్ణ, ఇంకా తెల్ల పంచె కట్టుకున్నారే? కాషాయ పంచె కట్టుకోవచ్చు కదా. అన్నిటికీ నవ్వేనా ఏంటి స్వామి? అయ్యా రాధాకృష్ణ, ఇలా రండి. ఉదయం ధర్మశాలలో ఉంటున్నారు, ఇప్పుడు ఇక్కడేం చేస్తున్నారు మీరు? ఇక్కడ టిప్స్ ఎక్కువ ఇస్తారు. ఏంటి టిప్సా? సరే, కాశీకి ఎందుకు వచ్చారు? ఆధ్యాత్మికతను వెతుక్కుంటూ. ఆధ్యాత్మికత అంటే ఏంటో తెలుసా మీకు? స్వామి, నాకు పనులు ఉన్నాయి స్వామి, నేను వెళ్తా. ఏమండి, ఇలా రండి. కూర్చోండి స్వామి. ఆధ్యాత్మికత గురించి మీకు ఏం తెలుసు? మేమందరం జ్ఞాన మార్గానికి ఇక్కడికి వచ్చాం. ఆధ్యాత్మికత అంటున్నారే, ఆదిశంకరులు ఇచ్చిన అద్వైతం గురించి తెలుసా మీకు? మీలో కూడా దేవుడున్నాడు తెలుసా? ఏం స్వామి, ఆయనతో మీరు అహం బ్రహ్మస్మి గురించి మాట్లాడుతున్నారు? అప్పాలు దోశల గురించి తెలుసు, అద్వైతం గురించి ఆయనకేం తెలుసు? ద్వైతం అంటే ఏంటో తెలుసా? విశిష్ట అద్వైతం అంటే? డబ్బు కోసం పాకులాడే వ్యక్తికి ఇవన్నీ తెలుస్తాయా? మీరు తినండి స్వామి. నీళ్ళు తాగండి. వెక్కిళ్ళు వస్తే నాకు ఆపడం తెలుసు. క్షమించండి స్వామి, మీరు తినండి. స్వామి, ఎక్కిళ్ళు ఆగిపోయాయా? ఏమండి రాధాకృష్ణ, మీరెవరు?
ఇక్కడికి ఎందుకు వచ్చారు? చేతిలో ఒక ఫోన్ లేదు, కాషాయ వస్త్రము కట్టడం లేదు. మాకు మీ మీద అనుమానంగా ఉంది. నిజం చెప్పండి, ఎందుకు వచ్చారు ఇక్కడికి? నేను మీలాగా తెలివైన వాడినో జ్ఞానినో కాదు. ఊళ్ళో నా కుటుంబాన్ని పిల్లల్ని వదిలేసి వచ్చాను. వాళ్ళని కాపాడడానికి నేను సంపాదించే డబ్బు మాత్రం సరిపోదు. నా పుణ్యాన్ని కూడా పంపాలనుకున్నాను. అందుకే మన ధర్మశాలలో పనికి చేరాను. ఆ పుణ్యం నా కుటుంబాన్ని కాపాడుతుందని నమ్ముతున్నాను. బాబులు ఓడిపోయిన ఊర్లో పిల్లలు గెలవడం అంత సాధారణ విషయం కాదు స్వామి. స్వామి, ఇకపై ఆయన సందేహించకండి, ఎగతాళి చేయకండి. దైవం మనిషి రూపమని భగవద్గీతలో ఉంది. ఇతను మామూలు మనిషి కాదు, మహామనిషి. मुझे भी एक पता है बाबा, बहुत भूख लग रहे बाबा, बाबा बहुत भूख लग रहे बाबा, पता है बाबा। राधा कृष्ण, राधा कृष्ण, నేనెవరో నీకు తెలుస్తోందా? నేనే మాధవన్ని. నన్ను క్షమించు రాధాకృష్ణ. నేను ఇక్కడ బతకడానికి రాలేదు, చావడానికి వచ్చాను రాధాకృష్ణ. నేను నీకు పెద్ద ద్రోహం తలపెట్టాను రాధాకృష్ణ. నన్ను క్షమించు రాధాకృష్ణ, నన్ను క్షమించు రాధాకృష్ణ. నన్ను పోలీసులకు పట్టి ఒక రాధాకృష్ణ. నన్ను పట్టి ఒక రాధాకృష్ణ. నేను చావబోతున్నాను, నన్ను క్షమించు. నేను నీకు పెద్ద ద్రోహం చేశాను రాధాకృష్ణ. కొద్ది రోజుల్లో నేనే చావబోతున్నాను, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు రాధాకృష్ణ. నన్నేం చేయొద్దు, నన్ను క్షమించు. మీ కన్న తల్లిని అనాథలా చావనిచ్చారు సార్. ఇక క్షమించేదెవరు? రాధాకృష్ణ, నన్ను క్షమించయ్యా. ఎండమే ఎన్ని క్షమించను. మాధవన్ సార్, ఇది చాలా తప్పు. స్వామిని ఎత్తండి, 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 స్వామిని ఎత్తండి, స్వామిని ఎత్తండి, ఎత్తండి, స్వామిని ఎత్తండి. పుణ్యం వెతుకుంటూ వచ్చిన చోట పాపం చేయకూడదనే మాధవన్ సార్ని క్షమించాను. ఆయనకు అర్థమయ్యేలా చేసి ఆయన్ని ఊరికి తీసుకెళ్దాం అనుకున్నాను. ఇప్పుడు నా దారులన్నీ మూసుకుపోయాయి. ఈ కాలం యొక్క పోకడేంటో నాకు అర్థం కావడం లేదు.
కొంచెం భయపడ్డాం. తప్పుడు నిర్ణయం తీసుకుంటాడేమోనని. ఏమంటారు వినాయక స్వామి? మీరేం భయపడకండి, ఆయన్ని వెతుకుదాం. ఇక మనుషుల్ని అడిగి ప్రయోజనం లేదు. అమ్మా గంగాదేవి, నిన్ను నమ్ముకునే వచ్చాను. నాకు అన్యాయం చేయకు. త్వరగా రండి. నిన్ను నమ్మాల్సిన వేళ నమ్మకుండా పోయానయ్యా. నాన్న, ఏయ్, శివాయ నమః. చాలా సంతోషం. వెళ్ళొస్తాం స్వామి. మంచిది. వెళ్ళొస్తాం వస్తాం స్వామి. ఆ, నా పేరు రాధాకృష్ణ. నేను మీతో తర్వాత మాట్లాడతాను. నేను ఇప్పుడు నా కూతుర్ని చూడ్డానికి వెళ్తున్నాను.